ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 12. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు. 19వ శిఖరము. ఇచ్చట ప్రభువు 3-4 వచనములలో మనకు పరిశుద్ధాత్మను ప్రవాహములే అనుగ్రహించగోరుచున్నట్లు చెప్పుచున్నాడు. మన జీవితములను అత్యధికముగా ఫలభరితముగా చేయవలెననున్నది దేవుని ఆశయున్నది. దొంగలు, నరహంతకులు తిరిగి జన్మించిన పిమ్మట వారిట్లు బలమైన దైవజనులు కాగలిగిరో మేము చూచితిమి. దేవుని యందలి సామాన్యమైన విశ్వాసము వలన మన నుండి ఇతరులకు జీవజల నదులు ప్రవహించగలవు. మార్పు నొందిన మన జీవితముల ద్వారా అనేకులు ఆశీర్వాదము నొందెదరు. లోకము యొక్క పలు భాగములలో ఈ దినములందు సహితము అదే రీతిగా ప్రభు పరిశుద్ధాత్మను కుమ్మరించుచున్నాడు. సామాన్యుడైన ఒక మనిషి ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేయగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26-29 వచనం వరకు. ఉత్తర భారతదేశంలోని ఒక కుగ్రామమందు ఒక పేదవాడుండెను. అతడు విద్యలేని పామరుడు. అతడు సువార్తను విని తిరిగి జన్మించెను. ఆ గ్రామస్తులు అతనిని ద్వేషించి అతని వస్తువులన్నింటినీ లాక్కొని బావిలో నీళ్లు చేదుకొనుటకు కూడా అడ్డగించిరి. అతడు ప్రక్క ఊరికి వెళ్ళి మురికి నీళ్లు త్రాగవలసి వచ్చెను. అయితే అతడు వారి కొరకు ప్రార్థించెను. అప్పుడు వారు ఒకరి వెంట ఒకరు అతని యొద్దకు వచ్చి తమ కష్టములను చెప్పుకొని వారి కొరకు ప్రార్థించుమని కోరిరి. అతడు దైవజనుడని గ్రహించి తమను క్షమించుమని మనవి చేసుకొనిరి. అంతేగాక తిరిగి ఆ గ్రామమునకు వచ్చి బస చేయమని వారు ఆయనను బ్రతిమాలిరి. దేవుడు బుద్ధిహీనులను, విద్యా విహీనులను, తృణీకరించబడిన వారిని మార్చి తన ఆత్మచేత నింపి వారి జీవితము మరియు పరిచర్య ద్వారా అనేకుల జీవితములను మార్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.